హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో కరకరలాడే, క్రిస్పీగా ఉండే రొయ్యల పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ రుచి ఒక్కసారి చూసారంటే ఇది మళ్ళీ మళ్ళీ వండి తీరాల్సిందే. అలాంటి స్పెషల్ రొయ్యల పకోడీ కోసం కొంచెం పెద్ద సైజులో ఉండే రొయ్యల్ని ఒక అరకిలో రొయ్యలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి డీవెన్ చేసుకొని ఉంచుకోవాలి. అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మిరియాల పొడి అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి అర టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, గరం మసాలా పావు టేబుల్ స్పూన్, చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్, ఒక్క టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా అప్పుడే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి. అప్పుడు వీటన్నిటి టేస్ట్ కూడా రొయ్యలకు పడుతుంది. అరగంట తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి. దీనిలో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ కలిపే ప్రాసెస్ కూడా ఊరికే పైపైన కలిపేయకుండా చక్కగా కలిపి ఒక అరగంట పాటు పక్కనుంచుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పని కూడా లేదు. అరగంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసి స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్క ప్రాన్‌ని జాగ్రత్తగా ఆయిల్‌లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ టేస్ట్ ఎలా ఉంది అంటే, ఇద్దరికీ అరకిలో రొయ్యలు సరిపోతాయి కదా అని అనుకుంటే తప్పు చేసినట్టే. ఎన్నున్నా సరే అలా ఒకదాని తర్వాత ఒకటి నోట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా ఉంది. వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ సింపుల్‌వే. అన్నీ ఇంట్లో ఉండేవే. కొత్తవి ఏవి యాడ్ చేయలేదు. అన్‌హెల్తీ ఐటెమ్స్ అసలే లేవు. డీప్ ఫ్రైకి వాడే ఆయిల్ కూడా మరీ ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి ఆ ఆయిల్‌ని పడేయకుండా కొంచెం ఆయిల్‌తోనే డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి నేనిక్కడ చాలా తక్కువ ఆయిల్‌తోనే డీప్ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఈ డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే ఆ క్రిస్పీనెస్ అనేది ప్రాన్స్‌కొస్తుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఈ సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్ ఫ్రైని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇది డైరెక్ట్‌గా స్నాక్‌లా తింటే ఎక్సలెంట్ ఆప్షన్. ఆర్ పప్పులోకో, సాంబార్‌లోకో నంచుకొని తినడానికి కూడా చాలా చాలా బావుంటుంది. ఏ విధంగా తిన్నా ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాల్సిందే. అలాంటి రెసిపీ. ఈ టేస్టీ ప్రాన్ ఫ్రైతో హ్యాపీగా 2024కి గుడ్ బై చెప్తూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.